కమిట్మెంట్ ఇస్తే క్యారెక్టరు అది ఇది అని చెప్పేసి అయినా సరే వాళ్ళని ఈమె ఎలాగోలాగ మోటివేట్ చేసేది. తర్వాత ఆ కమిట్మెంట్ని వీళ్ళు వీడియోలు తీసుకునేవాళ్ళు. ఆ వీడియోలని వీళ్ళని బెదిరించి చిల్లర తీసుకునేవాళ్ళు. సేమ్ ఇదే వ్యవహారం ఒకసారి మన పుష్ప 2 కేశవ చేస్తే ఒక పిల్లని సేమ్ పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో ఆమె వీడియోలు రహస్య వీడియోలు ఈయన దగ్గర ఉంటే అవి నేను బయట పెడతా, మీ అమ్మ నాన్నకి ఇస్తా, మీ ఇంటి ఓనర్కి ఇస్తా, సినిమాలకి ఇస్తా, నువ్వు పనిచేసే సినిమా వాళ్ళకి ఇస్తా అని బెదిరిస్తే పాప మా పిల్ల ఏం చేయాలి, రేపటి రోజు బయటపడ్డాక పరువు పోయే కంటే ఇప్పుడే చచ్చిపోదామని చనిపోయింది. ఆ కేసులోనే అరెస్ట్ అయ్యాడు. వీళ్ళు అదే తరహాలో బెదిరింపులకు పాల్పడతా ఇప్పటిదాకా ఉన్నారు. మీ వీడియోలు మా దగ్గర ఉన్నాయి. మీరు వాళ్ళకి డ్రగ్స్ కూడా అలవాటు చేసేవాళ్ళు. మిమ్మల్ని డ్రగ్స్ కేసులో ఇరికిస్తా, మీ వీడియోలు నా దగ్గర, మీ డ్రగ్స్ తీసుకునేవి కూడా మా దగ్గర ఉన్నాయి, జాగ్రత్త. మేము బయటపడతాం, మాకేం ప్రాబ్లం లేదు, మేము ఎట్లన్నా బెయిల్ తీసుకొని వస్తాం, మాకు సర్కిల్ బాగుంది.